ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రియల్మీ GT6 స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇట్లా స్క్రోల్ చేయండి పైనుంచి కిందికి. ఇక్కడ స్క్రోల్ అయిన తర్వాత ఇట్లా మనం పక్కకు వస్తే ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి మనం. ఓకే, ఇది క్లిక్ చేస్తే ఓకే ఇలా వస్తుంది. ఓకే, ఇది ఇలా లేకుండా స్క్రోల్ చేసి దాన్ని పట్టుకోవాలి. ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ఓకే, స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్ రియల్మీ GT6 ఇది మొబైల్. ఇక్కడ రికార్డ్ సిస్టమ్ సౌండ్ అని ఉంటుంది, అది ఆన్ చేసుకోవాలి మనం. సిస్టమ్ సౌండ్ కావాలంటే మనకు సిస్టమ్ సౌండ్ కావాలంటే, మైక్రోఫోన్ సౌండ్ కావాలంటే ఇది ఆన్ చేసుకోవాలి. రికమెండెడ్. ఓకే, ఇట్లా ఆన్ చేసుకోవాలి మనం ఇట్లా. ఓకే, ఇయర్ ఫోన్స్కు ఇది. ఓకే, లేకపోతే మైక్కు కానీ, ఇదైతే సిస్టమ్ సౌండ్. ఇది అంటే ఫోన్తోనే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ డెఫినేషన్ చూస్తే మనము ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ హై డెఫినేషన్ యూస్ చేయాలి మనం. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. 1080 పిక్సెల్ 16 MBPS సెలెక్ట్ చేసుకోవాలి మనం వీటిల్లో. ఓకే, తర్వాత ఇక్కడ డైనమిక్ ఫ్రేమ్ రేట్ డైనమిక్ సెలెక్ట్ చేసుకోవాలి. డైనమిక్ మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ హైడ్ నోటిఫికేషన్స్ అంటే మీకు ఏమన్నా నోటిఫికేషన్స్ వస్తే వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇది ఆన్ చేసుకుంటే మనము, ఇది ఆఫ్లో ఉంది కదా, ఇది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్స్ కనబడవు. ఓకే, నోటిఫికేషన్స్ వస్తాయి అయినా కనబడవు రికార్డ్ చేసేటప్పుడు, వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు. ఓకే, ఇండికేటర్ లొకేషన్ వచ్చి ఇది ఫ్లోటింగ్ విండో పెట్టుకుంటే మీరు జరుపుకోవచ్చు వీడియో. ఆ కెమెరా జరుపుకోవచ్చు మీరు, లెఫ్ట్కు కిందికి పైకి జరుపుకోవచ్చు మన వీడియో. మన ఫేస్ కనబడేది వీడియో, మన ఫేస్ అట్లా జరుపుకోవచ్చు మనం. విండో ఫ్లోటింగ్ విండో అంటే స్టేటస్ బార్ అంటే ఆ పైన ఇక్కడ ఉంటుంది స్టేటస్ బార్లో ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉంటుంది మన వీడియో ఆన్ ఆఫ్. ఓకే, ఓకే, షో ద స్క్రీన్ రికార్డింగ్ ఇండికేటర్ ఇది స్టేటస్ బార్లో షో అవుతుంది. ఇది లెస్ స్క్రీన్ స్పేస్ కోసం యూజ్ చేసేదానికి. ఓకే, 3 seconds టైమర్తో ఆన్ అవుతుంది. క్లిక్ చేస్తే స్టేటస్ బార్లో మనము ఫ్లోటింగ్ విండో ఎక్కడంటే అక్కడ జరుపుకోవచ్చు మనం. ఓకే, ఓకే, ఇంకా రికార్డ్ ఫ్రంట్ కెమెరా అంటే ఇది ఆఫ్ చేస్తే మన ఫోటో ఉండదు, మనం రికార్డ్ కాదు మన ఫేస్. మన ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది. ఇది ఆన్ చేస్తే మనం, ఇది ఆన్ చేస్తే రికార్డ్ అవుతుంది మన కెమెరా. వెబ్ క్యామ్ రికార్డ్ వీడియో విత్ ద ఫ్రంట్ కెమెరా వెన్ టేకింగ్ ఏ స్క్రీన్ రికార్డింగ్. మనం స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు మన వీడియో రికార్డ్ అవుతుంది ఫ్రంట్ కెమెరాతో. మనం రికార్డ్ అవుతాం, మన ఫేస్ కానీ రికార్డ్ అవుతుంది వీడియో. ఓకే, అది మన వీడియో వద్దనుకుంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు, మనకు కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. మన వీడియో రికార్డ్ అవుతుంది. షో స్క్రీన్ టచెస్. స్క్రీన్ టచెస్ అంటే మనం టచ్ చేసేది కనబడుతూ ఉంటుంది. ఇట్లా ఆన్ చేస్తే మనం టచ్ చేసేది మన టచెస్ కనబడతాయి వీడియోలో, మనం ఏం టచ్ చేస్తున్నాము మొబైల్లో అని. వద్దనుకుంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు. స్క్రీన్ టచెస్ వద్దనుకుంటే మనం ఆన్లో పెట్టుకుంటాము. ఓకే, వీడియో రికార్డింగ్ ఫార్మాట్ వచ్చి H.265 H.264 ఇది. H.264 ఫర్ బెటర్ కంపాటిబిలిటీ ఇది సెలెక్ట్ చేసుకుంటాం, H.264. ఓకే, ఇప్పుడు మనం చూద్దాము. బ్యాక్కు పోయి ఎలా రికార్డ్ అవుతుందో. పైకి పోయి మనం మళ్ళా స్క్రోల్ చేసి కిందికి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ప్రెస్ చేస్తాం మనము. ఇట్లా సింబల్ వచ్చేస్తుంది. ఇట్లా సింబల్ వస్తే మనము ఈ బటన్ మీద ప్రెస్ చేయాలి రికార్డింగ్ కోసం. అట్లా
ప్రెస్ చేస్తే ఇట్లా మన వీడియో రికార్డ్ అవుతుంది, మన వీడియో. ఓకే, మన ఫేస్తో రికార్డ్ అవుతుంది వీడియో. ఓకే, మనము ఇట్లా జరుపుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మనం పాస్ చేసుకోవచ్చు కాసేపు. మళ్ళా రీస్టార్ట్ చేయాలంటే వీడియో మళ్ళా ప్రెస్ చేస్తే మళ్ళా ఆన్ అయ్యి రికార్డ్ అవుతూ ఉంటుంది. ఓకే చూడండి. ఓకే, ఇట్లా మనం. ఓకే, ఇది ఫ్రెండ్స్ రియల్మీ GT6లో స్క్రీన్ రికార్డింగ్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనము వీడియో అయిపోయింది అనుకోండి, ఇక్కడ టచ్ చేసి ఈ రైట్ సింబల్ ప్రెస్ చేయాలి. అప్పుడు వీడియో స్టోర్ అవుతుంది. ఓకే, మొబైల్లో. ఇప్పుడు మనం అది చెక్ చేసుకోవాలంటే గ్యాలరీలో ఉంటుంది అది. ఇప్పుడు ఇదండి మనము రికార్డ్ చేసింది. ఇదండి, ఇది రికార్డ్ చేసినాం మనం, స్క్రీన్ రికార్డింగ్ మన ఫేస్తో. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇట్లా మనం స్క్రీన్లో ఏం టచ్ చేస్తే అదంతా రికార్డ్ అవుతుంది మన ఫేస్తో కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ రియల్మీ GT6 స్క్రీన్ రికార్డింగ్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.